ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 26. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ప్రకటన గ్రంథం 1:14. అపోస్తలుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములను అగ్ని జ్వాల వలె చూచెను. విశ్వాసుల ఎడల ఏమి జరుగుచున్నదో ప్రభువు చూచుటలేదని యోహాను తలంచెను గాని ప్రభు అన్నింటినీ చూడగలడు. మన హృదయమును ఆయన యందు స్థిరపరచుకొని ఎడల ఆయన దృష్టి మనపై ఉండును. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16:9. యథార్థముగా పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించుము, అప్పుడు ఆయన నీ పక్షమున కార్యము చేయును. ఆయన నీ హృదయ ఆలోచన అవసరము తెలుసుకుని నిన్ను నడిపించును. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన కన్నులలోనికి నీవు చూడవలెను. కొన్ని సమయములలో అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి టీ కానీ కాఫీ కానీ తీసుకొని రమ్మని నీ భార్యతో చెప్పెదవు. కానీ ఇంటిలో ఏమీ లేని ఎడల నీ భార్య అందరి ఎదుట చెప్పలేదు గనక ద్వారము దగ్గర నిలుచుని తన కన్నులతో మాట్లాడును. మన ప్రభువు ఇలాగున సెలవిచ్చెను, నా కన్నులను చూడుము, నేను నీతో మాట్లాడెదను, నా హృదయములో ఉన్నది నేను చెప్పెదను. మీరు నా వైపు తిరిగిన ఎడల నా కన్నులు మండుచున్న అగ్ని జ్వాల వలె ఉండుటను కనుగొందురు. అది పాపమును కాల్చెడిదిగా ఉండును. మనలో ఏ పాపము కానీ అపవిత్రత కానీ ఉన్న ఎడల ఆయనను చూచుటకు ధైర్యము చేయలేము. ఆయనను ఇంకొక విధముగా చూచెదము. కానీ నీ హృదయమును పరిశుద్ధముగా ఉంచుకొని ఎడల ఆయన వైపు చూచెదవు. ఆయన కన్నులను చూచినప్పుడు ఆయన ప్రేమను చూచెదవు. మరియు నీవు చెప్పలేనిదే ఆయన కన్నులు చెప్పును. పిల్లలారా, నా కన్నుల వైపు చూడుడి, అప్పుడు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించుచున్నానో మీకు తెలియను అని ప్రభువు చెప్పుచున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను సమస్యలను చూడకము, నిత్యము ఆయన నేత్రముల వైపు చూడుము. అప్పుడు ఆయన ప్రేమ నీ ఎడల ఎంత శక్తివంతముగా గొప్పగా ఉన్నదో నీకు తెలియను. ఒక ఉద్దేశము నిమిత్తమే ఆయన నిన్ను శిక్షించి గద్దించి దండించవచ్చును. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించును. హెబ్రీ పత్రిక 12:6. సమస్యల మధ్యలో ఆయన కన్నుల వైపు చూడుము, అప్పుడు నీవు ఆయన ప్రేమను అనుమానించలేవు. ప్రభువా, నీ మహిమను సౌందర్యమును చూచు కన్నులను నాకు దయచేయము అని ఆయనను అడగవలెను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతన ప్రకాశము నీ సమస్యలన్నింటినీ పరిష్కరించుటను కనుగొందువు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.